బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ దందాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ల వేదికగా డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్యను అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్పెషల్ టీమ్ ఈగల్ టీమ్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ దందా బయటపడింది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆఫ్రికన్లు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. 25 మంది ప్రముఖులపై కేసు నమోదైంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజమ్ పబ్, జూబ్లీ హిల్స్లోని ఫామ్ పబ్, మాధాపూర్లోని బర్డ్ బాక్స్, అలాగే హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో డ్రగ్స్ దందా జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. స్పెషల్ టీం గుర్తించింది. డ్రగ్స్ రాకెట్లో క్వేక్ అరీనా పబ్, అలాగే బ్రాడ్వే, జోరా పబ్స్ ఇవి కూడా కీలక పాత్ర పోషించినట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. 2021-2022 మధ్య హర్ష నుంచి 20 సార్లు కోకైన్ కొనుగోలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ రిమాండ్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ రిమాండ్ కాపీకి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ రిమాండ్ కాపీలో కీలకమైన ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. FIR నెంబర్ 02/2025 ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ అకరెన్స్ 3/4/2025 9 గంటల ప్రాంతంలో అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరు చూస్తే అక్కడ అఫెన్స్ అండర్ సెక్షన్ 8C 20B సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ A, అలాగే 22A 22B 27A 27B 29 ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదైనట్టుగా కేస్ డీటెయిల్స్ కి సంబంధించి కేసు డైరీకి సంబంధించిన డేట్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోని అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ అక్యూజ్డ్ పర్సన్స్ కి సంబంధించి A1 గా టేల్ ఆఫ్ తెలుగు ఓనర్ సూర్య అనమనేనితో పాటు A2 గా పల్లెపాక మోహన్, A3 గా నిక్ని, A4 గా హర్షను, A5 గా విక్రమ్ రెడ్డి, A6 గా మసూల యశ్వంత్ రమణ, ఇలా మొత్తం 25 మంది ఇంట్లో ఉన్నారు. దీంట్లో ప్రముఖంగా చూసుకుంటే కనుక పృథ్వీ వీరమాచనేని డైరెక్టర్ జోరా పబ్ జూబ్లీ హిల్స్ కి సంబంధించి, దాంతోపాటు అదే జూబ్లీ హిల్స్ కి సంబంధించి రోహిత్ మేడిశెట్టి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బ్రాడ్వే పబ్, ఈ పేరు కూడా దాంట్లో ఉంది. దాంతోపాటు క్వేక్ అరేనా పబ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా శ్రీకర్, ఈ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంది ఆ రిమాండ్ కేసు డైరీలో. ఇలా మొత్తం వీళ్ళందరూ కలిపి మొత్తం 25 మంది పేర్లు దీంట్లో పొందుపరచడం జరిగింది. ఆ డీటెయిల్స్ కి సంబంధించి A1ని 8వ తారీఖున ఉదయం 2 గంటలు అంటే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు. అలాగే A6 నుంచి మొదలు A6, A11, A14, A19, A25 వీళ్ళకి సంబంధించి 8 గంటలకు ఈరోజు 8వ తారీఖున ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం వీళ్ళందరినీ కూడా హానరబుల్ కోర్ట్ జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి హానరబుల్ కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇక A2 నుంచి A5, A2 నుంచి A10, A12, A13, A15 టు A18, A19 టు A24 వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు ఆ రిమాండ్ కేసు డైరీలో. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ డ్రగ్స్ దందాకు సంబంధించి డ్రగ్స్ రాకెట్ ని గుట్టురట్టు చేయడం జరిగింది పోలీసులు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఒకసారి మీరు చూడొచ్చు. దాంతోపాటు ఒకసారి ఆ పేర్లను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సూర్య అనమనేని, అలాగే పల్లెపాక మోహన్, నిక్, హర్ష, విక్రమ్ రెడ్డి, అలాగే యశ్వంత్ రమణ, ప్రిన్స్, జెరీ, స్టాన్లీ, డెస్మోండ్ తో పాటు నవదీప్ రెడ్డి, అలాగే సందీప్ జువ్వాడి, తబలా రసాకు సంబంధించిన ఆయన, అలాగే వెంకట్, అలాగే సురభి, జశ్వంత్ వీళ్ళందరి పేర్లు కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నాయి. దీంట్లో పొందుపరచడం జరిగింది. ఆ పేర్లను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎటువంటి వాదనను వినిపించడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పెట్రీషియా, కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కీలకమైన అంశాలని ఏ అంశాలను కీలకమైనగా దీంట్లో ప్రస్తావించడం జరుగుతోంది పెట్రీషియా? ఎస్, హైదరాబాద్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. ఒకవైపు హైదరాబాద్ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం దాదాపు 25 మెంబర్స్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. మల్నాడు రెస్టారెంట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్య అన్నమనేని అనే వ్యక్తి కింగ్ పింగ్గా భావిస్తున్నారు. ఇతని ద్వారానే అందరికీ సరఫరా అవుతుందని కూడా తెలుస్తుంది. దాదాపు ఒక డాక్టర్ కూడా ఉంది. డాక్టర్ ప్రసన్న కూడా సూర్య స్నేహితుడు హర్ష ద్వారా
ద్వారా కూడా డాక్టర్ ప్రసన్న దాదాపు 20 times అయితే తీసుకుందని తెలుస్తుంది. సూర్య కూడా ఈ వీళ్ళందరూ కూడా బిజినెస్ పీపుల్, దాదాపు 25 members వరకు కూడా ఈ సూర్య అన్న వ్యక్తి కూడా వీళ్ళందరికీ డ్రగ్స్ ఇవ్వడం, ప్రిజం, బర్డ్ బాక్స్ ఇటువంటి కొన్ని పేర్ల దగ్గర పబ్లో అందరికీ కూడా యాజమాన్యంకి ఇతను సేల్ చేయడం. అదే కాకుండా ఈ పబ్లలో కూడా భారీగా డ్రగ్ పార్టీస్ అనేవి కూడా జరుగుతున్నాయి. కోరా ప్రభ్, పృథ్వీ వీరమార్చని, దాని తర్వాత రోహిత్ మాలిశెట్టి వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. ప్రభ్ మేనేజ్మెంట్తో సహా వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి సూర్య అన్న వ్యక్తి కూడా డ్రగ్స్ అమ్మడం, కోంపల్లి అంతా కూడా డ్రగ్స్ సేవించడం, అదే కాకుండా అందరికీ కూడా ఇవ్వడం. అంటే ఒకవైపు ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున ఇదంతా కూడా జరిగింది. ఢిల్లీ నుంచి మాత్రం నైజీరియన్స్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తరలించారని కూడా తెలుస్తుంది. ఏదైతే హీల్స్ ఉన్నాయో ఈ హీల్స్ మధ్యలో కూడా ఈ కొకేన్ కానీ, పిల్స్ కానీ, ఓజీ వీడ్ కానీ ఇదంతా కూడా అక్కడ నుంచి నైజీరియన్ ద్వారా కూడా ఢిల్లీలోని ఒక నైజీరియన్ నిక్ అనే వ్యక్తి ద్వారా నుంచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో సూర్య అన్న వ్యక్తి, అన్నమినేని సూర్య అనే వ్యక్తి కూడా సరఫరా చేయడం. అంటే దాదాపు 25 members అందరు కూడా బిజినెస్ పీపుల్, డాక్టర్స్ కూడా ఉన్నారు. దాదాపు బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. సూర్య, అన్నమినేని, పల్లమక మోహన్, విక్రమ్ రెడ్డి, నిక్, హర్ష వీళ్ళందరూ కూడా యాజమాన్యం మేనేజ్మెంట్ అంటే పబ్ మేనేజ్మెంట్ వాళ్ళు కాకుండా డాక్టర్స్ కూడా ఉన్నారు. ఏకంగా 25 members అంటే పెద్ద రెస్టారెంట్, కోంపల్లిలో ఉన్న బిగ్గెస్ట్ 5 floors రెస్టారెంట్లో ఉన్న సూర్య అతను ఆ రెస్టారెంట్ని కూడా అతను పూర్తిగా కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అతనితో ఆ రెస్టారెంట్ వచ్చే వాళ్ళని కూడా ప్రముఖులతో ఏర్పాటు చేసుకోవడం, ఆ డ్రగ్స్ పార్టీ చేసుకోవడం, అక్కడనే పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం. అదే కాకుండా వీకెండ్లో భారీగా ఈ పబ్ కల్చర్ అనేది కూడా హైదరాబాద్లో భారీగా వ్యాపిస్తుంది. అదే కాకుండా పబ్కి వెళ్ళి అంటే మల్నాడు రెస్టారెంట్ కోంపల్లిలో ఉన్న సూర్యతో పాటు హర్ష వీళ్ళందరూ కూడా ఈ పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా క్లియర్గా సబ్స్టెన్స్, డ్రగ్, కొకేన్, ఓజీ, వీడ్, గాంజా, పిల్స్ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. ఇదంతా కూడా రూమ్ పార్టీస్ జరుగుతున్నాయి. రూమ్ పార్టీస్తో కాకుండా బిజినెస్ పీపుల్, దాని తర్వాత పబ్ మేనేజ్మెంట్ వాళ్ళతోని కూడా వీళ్ళు కుమ్మక్కై, బ్రాడ్వే పబ్, దాని తర్వాత కోరా పబ్, పిజం పబ్, క్వాక్ పబ్ ఈ 4 పబ్బులతో పాటు ఈ యాజమాన్యాలతో కలిసి కూడా వీళ్ళు ఈ సరఫరా చేస్తున్నారు. అదే కాకుండా ఈగల్ టీం చేస్తున్న అతిపెద్ద అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఒకవైపు ఈగల్ టీం అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది భారీగా ఇంతమందిని పట్టుకోవడం, రిమాండ్కి తరలించడం. ఒకసారి ఈ ఎఫ్ఐఆర్ లో చూస్తుంటే కూడా నవీన్ రెడ్డి అనే వ్యక్తి కన్జ్యూమ్ చేయడము, రెగ్యులర్ గా పార్టీస్ అటెండ్ చేయడం, అదే కాకుండా మనకి ఇక్కడ కన్జ్యూమ్ కొకేన్, he used to regularly attend parties and consume cocaine. ప్రధానంగా చూసుకుంటే he used to attend parties, consume OG, weed, దాని తర్వాత cocaine. అదే కాకుండా రెగ్యులర్గా పార్టీస్ చేసుకోవడం. ప్రిజం పబ్లో ఇక్కడ మనం హైలైటింగ్ కూడా చాలా కనిపిస్తుంది క్లియర్గా. ప్రిజం పబ్స్లో, బర్డ్ బాక్స్లో, ఫామ్ పబ్, బ్లాక్ 2 నంబర్లో కూడా సందీప్ కుర్పాటి అనే వ్యక్తి కూడా ఇక్కడ పార్టీస్ చేయడం. అతనితో పాటు సూర్య అన్న వ్యక్తి కూడా కంటిన్యూగా పార్టీస్ చేసుకోవడం. దాని తర్వాత సరఫరా అంతా కూడా ఢిల్లీ నుంచి వస్తుంది. ఢిల్లీలో ఉన్న నిక్ అన్న వ్యక్తి అంటే ఈజ్ అ నైజీరియన్ కానీ ఢిల్లీలో పనిచేస్తున్నారు. అక్కడ నుంచి వీళ్ళకి వస్తుందని తెలుస్తుంది. నిక్ అన్న వ్యక్తి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. మనకి ఇంటర్నేషనల్ నంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు ఇదంతా కూడా వీళ్ళ దగ్గర పలు ల్యాప్టాప్స్ కూడా సీజ్ చేశారు. సూర్య అన్న వ్యక్తి ప్రధాన కింగ్ పిన్. 25 మంది కూడా డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. అదే కాకుండా మేనేజ్మెంట్ వాళ్ళు దాదాపు పెద్ద ఎత్తున ఒక ఈవెంట్స్ క్రియేట్ చేయడం. ఒక్కసారి చూసుకుంటే కూడా రోహిత్ మిడిశెట్టి మేనేజింగ్ డైరెక్టర్ బాడ్వే పబ్, రాజ్ శ్రీకర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ క్వాక్ ఎరీనా పబ్, అదే కాకుండా పృథ్వీ వీరమార్చనేని డైరెక్టర్ పబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్. ఇటువంటి పబ్స్ ప్రిజం, బర్డ్ వాక్స్, బ్లాక్ 22 చాలా మటుకు అంటే డైరెక్టర్స్ తో కలిసి అంటే వీళ్ళందరికీ ఆ పేర్లు చెప్తున్న వీళ్ళందరికీ ఎక్కడి నుంచి, ఎందుకంటే కీ సోర్స్ ఎక్కడి నుంచి అని చెప్పి వీళ్ళు పోలీసులు గమనించడం జరిగింది. ఎప్పటి నుంచి దీని వెనకాల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది, ఎప్పుడు కీలకమైన డేటాను సాధించారు, కీలకమైన అప్డేట్ ఎప్పుడు సాధించడం చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎస్, దాదాపు పోలీసులకి పక్కా సమాచారం వచ్చి దాదాపు 10 పబ్స్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఏకంగా ఒక
స్పెషల్ రూమ్ అంటే ప్రైవేట్ రూమ్ ప్రతి పబ్స్లో, అంటే ప్రిజం పబ్బే కానీ లేకపోతే క్వాక్ పబ్బే కానీ ఇటువంటి కొన్ని పబ్స్ దగ్గర కూడా దూరంగా ఉన్న రిసార్ట్స్లో కూడా ప్రైవేట్ పార్టీస్ ఏర్పాటు చేయడం. అదే కాకుండా హైదరాబాద్లో ఉన్న ఫేమస్ పబ్స్లో ఇటువంటి పబ్స్లో అతను ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని ఆ తర్వాత ప్రైవేట్ లాంజ్లో పార్టీస్ చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులకి పక్కా సమాచారం రావడం ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలుస్తుంది. డాక్టర్ ప్రసన్న కూడా భీమవరం చెందిన ప్రసన్న అని కూడా తెలుస్తుంది. తినపైన కూడా దాదాపు 20 సార్లు కూడా వీళ్ళ దగ్గర కొకేన్ తీసుకుందని తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతము వివిధ బ్యాంక్, ఫోన్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ కొకేన్ ఎవరైతే వ్యక్తి కింగ్ పింగ్ లో ఉన్నాడో అతనికి డబ్బులు ఇవ్వడం, అదే కాకుండా క్యాష్ ద్వారా డబ్బులు ఇవ్వడం. సూర్య అన్న వ్యక్తికి కూడా ఇతను నైజీరియన్స్ తోని ఇంటర్నేషనల్ వాళ్ళతో లింక్స్ ఉండడం. సూర్యకి మాత్రం ప్రసన్నతో పాటు మోహన్, నిక్, హర్ష, విక్రమ్ వీళ్ళందరూ కూడా సూర్య దగ్గర నుంచే డ్రగ్స్ తీసుకోవడము, కొకేన్ తీసుకోవడం, పిల్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏకంగా ఢిల్లీ నుంచి పార్సల్స్ తీసుకెళ్లడం, ఏదైతే అమ్మాయిల హై హీల్స్ ఉంటాయో ఆ హై హీల్స్ లో కొకేన్ పెట్టడం, పిల్స్ పెట్టడం ఇవంతా కూడా అక్కడి నుంచే సరఫరా అయిందని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ చూస్తుంటే కూడా డే బై డే కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ పబ్స్ ని టార్గెట్ చేయడం, ఆ తర్వాత ప్రైవేట్ రూమ్స్ తీసుకోవడం, మేనేజ్మెంట్ తో లింక్స్ పెట్టుకోవడం, డ్రగ్ పార్టీస్ కండక్ట్ చేయడం. ప్రైవేట్ డ్రగ్ పార్టీస్ అంటే ఎవరికి తెలియకుండా మేనేజ్మెంట్ వాళ్ళతో లింక్లు పెట్టుకొని ఇదంతా కూడా అరేంజ్ చేశారు. పబ్స్ లో అంతా కూడా జరిగింది. సూర్యతో పాటు హర్ష వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పార్టీస్ చేశారు, ఇది ఎవరు ఇస్తున్నారు మీకు, పెడ్లర్ ఎవరు, ఆల్రెడీ పెడ్లర్ ఎవరో ఆ చైన్ సిస్టమ్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇంకా ఎవరు కన్స్యూమర్స్ ఉన్నారు, ఇప్పటికే 25 మంది పేర్లు కూడా బట్టబయలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అందరూ బిజినెస్ మ్యాన్, డాక్టర్స్, పబ్ మేనేజ్మెంట్ వాళ్ళ పేర్లు అయితే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. క్వాక్ పబ్, రాజా శ్రీకర్, దాని తర్వాత రోహిత్ మిడిశెట్టి వీళ్ళందరూ కూడా పబ్, పెద్ద పెద్ద పబ్స్ ఏదైతే హైదరాబాద్ లో ద మోస్ట్ ఫేమస్ పబ్స్ ప్రిజం కానీ, క్వాక్ కానీ, బాడ్వే కానీ ఇటువంటి పబ్స్లలో మేనేజింగ్ గా పనిచేస్తున్న వాళ్ళు, యాజమాన్యం వాళ్ళే ఇటువంటి వాళ్ళతోని పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఒక ప్రైవేట్ లాంజ్ లో ఈ పబ్ పార్టీస్ ఏదైతే డ్రగ్ పార్టీస్ అనేవి కూడా జరుగుతుంది. మొత్తం మీద కూడా ఈగల్ టీం అంతా కూడా బట్టబయలు చేసింది. దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, ఇంకా సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా, ఈ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఎవరైతే పబ్ యాజమాన్యం ఉందో వీళ్ళందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ డ్రగ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో భాగంగా ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారీగా డ్రగ్స్ దందాను చేసి పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ దందాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెస్టారెంట్లు వేదికగా ఈ డ్రగ్స్ మాఫియా, ఇన్ఫాక్ట్ డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్యను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ దందా బయటపడింది. కొరియర్ ద్వారా ఈ ఆఫ్రికన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 25 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్లోని ఫామ్ పబ్, ఇక మాధాపూర్లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి వాళ్ళకి సమాచారం అందింది. వెంటనే ఆ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అందిందో రంగంలోకి దిగిన పోలీసులకు సంబంధించి ఆ డేటాను వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆ వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ డ్రగ్స్ రాకెట్లో క్వేక్ అరీనా పబ్, బ్రాడ్వే పబ్, జోరా పబ్స్ కూడా ఉన్నట్టుగా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఆ రిమాండ్ కేసు డైరీలో వాళ్ళు పొందుపరిచిన పరిస్థితి 2021-2022 మధ్య హర్ష నుంచి 20 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ కేసు డైరీలో పేర్కొనడం జరిగింది పోలీసులు. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అండ్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.